అందరికీ నమస్కారం. ఒక 2-3 రోజుల నుంచి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఈ వైడనింగ్ సంబంధించి కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. దాంతో ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని మార్కింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అధికారులకు ఆదేశించినాడు. ఆంధ్రకేశ్వరి రోడ్డు అంటే 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండే వీధిని 100 అడుగుల వెడల్పుతో మార్కింగ్ ఇస్తూ ఉన్నారు. మాస్టర్ ప్లాన్లో 100 అడుగులు ఉందనే ఉద్దేశంతో దానికి 100 అడుగుల మార్కింగ్ ఇస్తున్నారు. సుమారు 100 ఇండ్లు ఉన్నాయి ఆ వీధిలో. దాన్ని అన్ని దాంట్లకు కూడా 20 ఏ ఇంటికి చూసుకున్నా కూడా 20 అడుగులు తక్కువ లేకోకుండా 35 అడుగుల వరకు ఇంచుమించు మార్కింగ్ ఇచ్చినారు. ఆ మార్కింగ్ ఎందుకు ఇచ్చినారో మున్సిపల్ అధికారులను అడిగితే జవాబు లేదు, ఆర్ఎన్బి వాళ్ళని అడిగితే జవాబు లేదు. ఏమంటే పెద్ద ఆయన చెప్పినాడు, మార్కింగ్ ఉన్నాడు, ఇచ్చినాం. మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం, పెద్ద ఆయన అడుగుతూ ఉన్నాం. అభివృద్ధికి మేము ఆటంకం కాదు పెద్ద ఆయన. ఈ 100 అడుగులు మార్కింగులు ఇప్పిస్తూ వస్తున్నారు కదా, ఏమన్నా శాంక్షన్ అయిందా డబ్బులు? ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఈ రోడ్లకు సంబంధించి ఎక్కడన్నా శాంక్షన్ చేసినది దాఖలాలు ఉన్నాయా? సీఎం గారు ఏమన్నా ఆదేశిస్తున్నారా? ఈ ఎస్టిమేట్లు తయారు చేయండి, ఇదంతా డిస్మాంటింగ్ పోండి, 100 అడుగులు దాన్ని చేయండి అని మీరేమన్నా ఎక్కడన్నా ఒక్కరికైనా ఓ లెటర్ ఇచ్చినారా? నాకు ఈ రోడ్లకు అన్ని దాన్లకు ఫండ్స్ కావాలా అని ఇచ్చి ఉంటే అదేమన్నా కలెక్టర్కి వచ్చిందా? కలెక్టర్ దగ్గరికి మున్సిపల్ ఆఫీస్కి కానీ ఆర్ఎన్బికి కానీ వచ్చిందా? మళ్ళీ ఏ దాని గుండా మీరు ఇచ్చినారు, ఈ 100 అడుగులు ఎందుకు ఇచ్చినారు అని అంటే పెద్ద ఆయన ఆదేశించినాడు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగులు మార్కింగ్ వేయమన్నాడు, వేస్తున్నాం. ఇది ఎక్కడ చూద్దామయ్యా పెద్ద ఆయన? ₹1 శాంక్షన్ చేయలే. 500 విలువ చేసే ఎర్ర డబ్బి, పెయింట్ డబ్బి తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్లో ఆర్ఎన్బిలో ఉండే అధికారులను పంపించి మార్కింగ్ వేపిస్తున్నాం. నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నారు అక్కడ ఉండే ప్రజలు. మా దగ్గరకు వచ్చినారు, మా కౌన్సిలర్ దగ్గరికి వచ్చినారు. అయ్యా 100 అడుగులు సెంటర్ పాయింట్ నుంచి 50, సెంటర్ పాయింట్ నుంచి 50, ఈ సైడ్ 50, ఆ సైడ్ 50 వేస్తున్నారు. ఇది ఏంది అని మాకే అర్థం కావడం లే. ఏమబ్బా ఇక్కడ ఏం శాంక్షన్ కాలేదే, డబ్బులు ఏం రాలేదే, ఎందుకు మార్కింగ్ వేస్తున్నారు? ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు పెద్ద ఆయన? గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీదే ఉండొచ్చు పరిపాలన, మేమేం కాదనిలే. చేయండి. అభివృద్ధి పనులకు ముందు డబ్బులు శాంక్షన్ చేయండి. శాంక్షన్ చేయించిన తర్వాత ఆ రోజు మార్కింగ్ వేయించి వాళ్ళతో నెగోషియేషన్ మాట్లాడి ఇంత కాదు ఇట్లా అట్లా అని మాట్లాడి ఏదైనా చేసేదానికి ఉంటే మంచిది. ఏమీ లేకోకుండా ₹1 రిలీజ్ చేయకోకుండా అసలు ప్రపోజలే పోలే, డిపిఆర్ఏ తయారు కాలే, ఏంది లేకోకుండానే ఈరోజు మార్కింగ్ వేపిస్తున్నారు. ఆడపోతూ ఉంటే నూర్ అహ్మద్ సోదరులది మసీదుకు సంబంధించి కబర్స్థాన్కు సంబంధించి 25 అడుగులు పోతాయి. ఈ ఇల్లు అయితే 20 అడుగులు, ఇది 20, ఇట్లా ప్రతి ఇల్లు పోతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ ఇల్లులన్నీ దానిలో కూడా మార్కింగ్ వేయించినారు. ఎట్లా వేయించినారు? ఇక్కడ ఉంది పెద్ద మార్కింగు, ఇదో ఇక్కడ ఉంది, ప్రతి ఇంటికి మార్కింగ్ ఉంది. ఇన్ని అడుగులు పోతా ఉందని లబోదిబో అంటున్నారు వాళ్ళు. ఇది ఎందుకు వేయించినారో మీరు క్లారిటీ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు ఎమ్మెల్యే గారు, మీరు ఆదేశించుంటేనే ఈ మాస్టర్ ప్లాన్కు వేస్తూ ఉన్నారంట. కొరపాటు రోడ్డు వేస్తున్నారు, రేపోమన్నాడో గాంధీ రోడ్డు కూడా వేస్తారంట, జమ్మలమడుగు టీబీ రోడ్డు కూడా వేస్తున్నారంట. మీరు ఆదేశాల ప్రకారమే. ఇప్పటికైనా సరే మీ ఆదేశాలను వేయకోకుండా చెప్పి ఈ ప్రొద్దుటూరు పట్టణానికి ఫండ్స్ వచ్చే విధంగా మీరు ఆలోచన చేయాలా. ఈ ఫండ్స్ వచ్చిన తర్వాత ఆ రోజు ఏదన్నా మార్కింగా ఇంకొకట వేయండి పెద్ద ఆయన, బాగుంటుంది. ముందే ఏంది లేకోకుండానే ఇట్లా వేసిన దాఖలాలు మేము ఎక్కడా చూడలే. మేము కూడా గౌరవ సభ్యులంగా మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా, చైర్మన్గా, మా చైర్మన్ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పరిపాలించినాం. ఇట్లా ముందే ఎక్కడ మేము మార్కింగ్లు వేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ₹1 కూడా శాంక్షన్ చేయకోకుండా ఇట్లా జరగలే. ఇట్లా డబ్బులు శాంక్షన్ కాకముందే
ఈ విధంగా మార్కింగ్లు ఇస్తే అక్కడ ఉండే ప్రజలు ఎప్పుడొచ్చి కొడతారో ఏమో, నైట్ అందులో మీకు అధికారం ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీదే అధికారం ఉంది కాబట్టి మీరు ఎప్పుడొచ్చి కొడతారోనే భయపడుతున్నారు. మార్కింగ్ చేసినాం కదా అంటారు. అందులో మీరు కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళ కాదు, అనుభవజ్ఞులు, అనుభవం ఉంది. 5 సార్లు ఎమ్మెల్యే అయినారు, ఇప్పుడు 6వసారి. ఏదైనా కొత్తగా ఎమ్మెల్యే అయి ఉంటే మీరు తెలిసో తెలియకో చేసిన లెబ్బ అనుకోవచ్చు. కాదు పెద్దయినా, ఒకసారి ఆలోచన చేయండి. ఇక ముందైనా సరే గాంధీ రోడ్డు, జమ్మలమడుగు రోడ్డు కూడా వేయాలని ఉన్నారు. దాన్ని కూడా ఒకసారి పరిశీలించి వేయాలా వద్దా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. నమస్కారం.